మీరు నేను అనుకుంటే మారేది కాదు అది. ఆ చట్టం మారేదాకా ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక అందరూ కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే, ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి బట్టలు చెప్పేసుకుంటున్నారు. అయ్యా, విజయ్ గ్రాండ్ ఫాదర్ టుక్ క్రిస్టియానిటీ. హి వాస్ ఏ క్యాథలిక్ క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రొటెస్టెంట్ కూడా కాదు. అతను దళిత జాతికి చెందినవాడు కాదు. వారి తాతలు వేలియార్ పిల్లై ల్యాండ్ లార్డ్స్, శ్రీలంక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో, ఎందుకంటే చోళ ఆ టైంలో ఈ పర్టికులర్ కమ్యూనిటీ శ్రీలంకలో కూడా ఉన్నారు. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వారి తల్లిగారు శోభ గారు బ్రాహ్మణులు. అయినా ఇది చెప్పవలసి రావటం దురదృష్టం. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ గారికి ఇటువంటి పట్టింపు లేదు. కానీ ఒక అబద్ధం పదే పదే మీరు మాట్లాడి ఇప్పుడు ఓబీసీగా కేటగరైజ్ చేయబడింది ఆ పర్టికులర్ కమ్యూనిటీ. వాళ్ళ ఫాదర్ ఎస్ఐ చంద్రశేఖర్ కమ్యూనిటీ. ఆయన చక్కగా మరి ఆయన తండ్రి గారు మతం మారారు, ఈయన క్రిస్టియన్ మతం ఉన్నప్పటికీ ఆయన అన్ని మతాన్ని గౌరవిస్తూ చక్కగా బొట్టు పెట్టుకుంటాడు. విజయ్ కూడా మొన్ననే మరి తిరుచెందూరు గుడికి వెళ్ళి, అలాగే షిరిడి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకొని వచ్చి, ఏనాడు కూడా అతను ఏ మీటింగ్లో కూడా కులం గురించి కానీ మతం గురించి కానీ మాట్లాడని, ఎన్నికలలో ఇదేమీ మాట్లాడకుండా స్వచ్ఛందంగా ₹1 ధనం ఖర్చు పెట్టకుండా కేవలం ప్రజాభిమానంతో గెలిచిన వ్యక్తి విజయ్. అటువంటి విజయ్ కూడా తనది కాని కులాన్ని, ఈ నీలి కుమారుల కులాన్ని చెప్పి, ఇదిగో అక్కడ ఆయన వచ్చేసాడు, ఇక్కడ మేము వచ్చేస్తున్నాం, నీకున్న 20%తో నేను వచ్చేస్తున్నాను, ఇంకెవరి ఓట్లు మాకు అక్కర్లేదు, ఇంకెవరిని మేము కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని మేము గుడి కట్టుకోలేము, ఇంకెవరిని మేము ఏమీ చేయలేము, మా చర్చి కట్టుకుంటే ఎవరు అడ్డం రాకూడదు, మీ గుడి కట్టుకుంటే మేము మిమ్మల్ని కట్టుకోలేము అంటూ ఇలాగ తెంగర పిచ్చి పిచ్చి కేసులు మీరు వేసుకుంటూ ఉంటే మిమ్మల్ని సరే మేము గౌరవించే, మీరు ప్రేమించే ఆ క్రీస్తే మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ